తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో దేవుళ్ళ గురించి ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యాయి. దేవుళ్ళు 3 కోట్ల మంది దేవుళ్ళు ఉంటే తాగేటోళ్ళకి ఒక దేవుడు, తాగనోడికి ఒక దేవుడు, ఒక భార్య ఉన్నవారికి ఒక దేవుడు, 2 భార్యల వారికి 2 దేవుళ్ళు అంటే ఆయన మాట్లాడుతున్న భాష పరంగా ఆయన దేవుళ్ళపై మాట్లాడినటువంటి ఆ సంబోధనని హిందూ సంఘాలు కాస్త ఆగ్రహానికి గురై హిందువులు కూడా కొంత మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగానే పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈరోజు ఏకంగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా పిలుపునిచ్చింది. అయితే ఈరోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో పాల్గొని నా వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తూ ఉన్నారు. పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పాలనుకున్నాను. డీసీసీ అధ్యక్షుల వయసులో చిన్నవారైనా పెద్ద భార్యతో ఉన్నారని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేశాను. సో తెలంగాణలో 2 టర్ములు నేనే సీఎంగా ఉంటాను. 10 ఏళ్ళు నా నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలను చేస్తూ చిట్చాట్లో పార్టిసిపేట్ చేశారు. సో ప్రభుత్వంలో 2 టర్మ్ విషయం పక్కన పెడితే ఇటు హిందూ దేవుళ్ళ పైన మాట్లాడిన మాటలపైన డీసీసీ అధ్యక్షులు చిన్నవారైనా సరే పెద్ద భార్యతో ఉన్నారనేటువంటి చెప్పే ప్రయత్నంలో భాగంగా అటు పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పేటువంటి ఆ ఉద్దేశంలో భాగంగా ఈ వ్యాఖ్యల్ని కోట్ చేశాను. సో అనవసరంగా నా వ్యాఖ్యలపైన అనవసరమైన వివాదం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో చిట్చాట్లో పాల్గొన్న సమయంలో ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దీన్ని సమర్థించుకున్నారా, దీన్ని యాక్సెప్ట్ చేశారా, లేదా ఆయన వ్యాఖ్యలు అలా అనకుండా ఉండాల్సిందే అనే రకంగా మాట్లాడుకొచ్చారు, అర్థం కాలేదు. బట్ ఆయన తన మాటల్ని మాత్రం నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగానే మళ్ళీ మీడియా చిట్చాట్లో మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, అంతకంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏం మాట్లాడారో చూద్దాం. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు హిందువుల. రైట్. సో ఆయన మాట్లాడుతున్న మాటల్లో హిందూ దేవుళ్ళు 3 కోట్ల మందో ఉంటే పెళ్లి చేసుకుని ఆయనకి హనుమంతుడు, మందు తాగటానికి ఇంకో దేవుడు, ఇలా అభివర్ణిస్తూ మాట్లాడుకొచ్చారు. కానీ దీన్ని ఆయన ఇప్పుడు సమర్థించుకుంటూ ఏం చెప్పారంటే, నా ఉద్దేశం వల్ల దేవుళ్ళను ఉదాహరణగా తీసుకోవడం, డీసీసీ అధ్యక్షులుగా మీరు వయసులో చిన్నవారైనా చాలా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెబుతూనే మీరు భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పి నేను పార్టీలో ఉండేటువంటి నాయకుల గురించి ఉద్దేశించి మాట్లాడుకొచ్చాను. నా మాటల్ని వివాదం చేస్తున్నారనేటువంటి విషయంగా ఆయన మీడియా చిట్చాట్లో పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మాట్లాడిన ఈ మాటలు, చిట్చాట్లో మాట్లాడిన మాటలు, ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించుకుంటున్నట్టుగానే ఉన్నాయి. సో బీజేపీ ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. సో కావాలనే వివాదం చేస్తున్నారనే ఉద్దేశంలో ఉన్నారా ముఖ్యమంత్రి? అంటే గతంలో ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలను కూడా బీజేపీ కౌంటర్ చేస్తా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హిందువులు బంధువులు అనేటువంటిది హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎవడురా భరతమాత బిడ్డలు, భరతమాత పుట్టారా మీరు అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్న ఉప ఎన్నికకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు అంటూ హిందువులను కించపరిచేలాగా స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా దేవుళ్ళని కించపరిచేలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు అనేటువంటి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూ సంఘాల నుంచి, హిందూ సంబంధించినటువంటి కొంతమంది ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా రాజా సింగ్ అయితే ఎమ్మెల్యే, గోషమాల్ ఎమ్మెల్యే కౌంటర్ చేశారు. ఇస్లాం ఏమైనా కుబుల్ చేస్తున్నారా ఏంటి ముఖ్యమంత్రి గారు మీరు చూస్తా ఉంటే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక బీజేపీ నాయకులు అయితే ఓవైసీతో ఎప్పుడైతే చేతులు కలిపారో అప్పటి నుంచి హిందూ మతం అన్నా, హిందువులన్నా కూడా వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రికి అనేది. కొంతమంది అంటే మహిళా మోర్చా నాయకురాలు రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడేమో ఆయన చిట్చాట్లో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ కన్వే అవ్వట్లేదు సాధారణంగా. మనం చూస్తుంటే మాటలు జనరల్ గా డీసీసీ ప్రెసిడెంట్లకు బాధ్యతల విషయంలో చాలా ఇంకా
అనేక రకాలుగా చెప్పవచ్చు. ఈ మాట ఎందుకన్నారో అసందర్భంగా ఈ మాట అని ఇప్పుడు దానికి కన్వే చేస్తూ చిట్చాట్ లో దీనికి కంపేర్ చేయడం అనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం జీర్ణించుకోలేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు హిందూ సంఘాలంతా కూడా. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కి ఏ గతి పట్టిందో, సో ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది, హిందువులను కించపరిచేలాగా, హిందూ మతాన్ని, హిందూ దేవులను కించపరిచేలాగా స్టేట్మెంట్ అనేటువంటి ప్రస్తుతం అయితే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ కాస్త టాపిక్ డైవర్షన్ లాగా మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాననేటువంటిది ఈ వ్యాఖ్యను తెరపైకి తెచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. రాహుల్ గాంధీ విదేశాలలో దేశాన్ని, హిందూ మతాన్ని, ఆర్ఎస్ఎస్ ను కించపరిచేలాంటి స్టేట్మెంట్ చేస్తే బీజేపీ మీద కోపంతో ఇక్కడ సేమ్ అదే విధంగా బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద కోపంతో హిందూ మతాన్ని రేవంత్ రెడ్డి కించపరుస్తా ఉన్నారు. యాజ్ రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నారు కేంద్రంలో ఉన్నటువంటి వారి చెప్పు కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక్కడితో కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మనం రీసెంట్ గా చూసాం బీహార్ ఎన్నికల్లో బీహార్ అంతా కూడా దొంగలు అనేటువంటి డెకాయిట్లు అనేటువంటి చేసిన స్టేట్మెంట్ తో రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో పిలవకుండా ఉండేలాంటి కార్యాచరణ అక్కడ పీకే ప్రశాంత్ కిషోర్ చేపట్టారు. అక్కడికి పిలవనటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. అంటే మీద బీజేపీకి ఉపయోగపడేలాంటి స్టేట్మెంట్ ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి, ముఖ్యమంత్రి సమర్థించుకుంటున్నారు కానీ పెద్ద ఎత్తున వివాదాస్పదం. దేవుడితో పోలిక పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ముస్లిం సంబంధించినటువంటి క్రిస్టియన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇట్లనే పోలిక పెడతారా ముఖ్యమంత్రి అనేటువంటి విమర్శలు బీజేపీ తర్వాత హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఒక కార్యాచరణ తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ధర్నాకు పిలుపునిచ్చారు, ర్యాలీకి ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఫ్యూచర్ లో ఈ ప్రభావం ఉంటుంది కాంగ్రెస్ పైన అనేటువంటి విమర్శలు అయితే వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న మాటల్ని పెద్ద ఎత్తున ఒక వివాదం రాచుకుంది. తెలంగాణలో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మొత్తం కూడా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నా మాటల్ని వివాదంగా చూస్తున్నారు, కానీ నేను మాట్లాడింది పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పార్టీలో నాయకులకి భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్తూనే డీసీసీ అధ్యక్షులు చిన్నవారైన వయసు రీత్యా మీకు చాలా పెద్ద బృహత్తర బాధ్యత ఉందన్న రకంగా ఉద్దేశిస్తూ వాళ్ళకి ఉదాహరణగా చెప్తూ మాట్లాడుకొచ్చాను. కానీ నా వ్యాఖ్యల్ని పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా వివాదాన్ని రాజేస్తున్నారు అనే రకంగా ఆయన తన మాటల్ని సమర్థించుకున్నారు. సో ఒకసారి మళ్ళీ మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారో వినండి. ఆయన తన మాటల్ని సమర్థించుకుంటూ అవి తప్పేం కాదని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అవి తప్పేం కాదని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉన్నారు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు.